ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 10th క్లాస్ 2020 సంబంధించి మనకి మార్చ్ 15వ తేదీ నుండి ఎగ్జామ్స్ పెడదామని గవర్నమెంట్ అయితే ఒక ఆలోచనలు అయితే ఉందన్నమాట. మనకి ఈ తక్కువ టైంని మన చేతిలో ఎంత ఉందంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ దాదాపుగా 3 నెలల టైం అయితే ఉందన్నమాట. ఈ టైంని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అండ్ అలాగే చాలామంది మైండ్లో ఫిక్స్ అయ్యి ఉంటారు. నాకు ఒక భయం అయితే ఉంటుంది, నాకు పలానా సబ్జెక్ట్ రాదు, నేను ఫెయిల్ అయిపోతా, ఇలా ఒక భయం, ఒక ఆలోచన అయితే మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయి ఉంటారన్నమాట. ఫస్ట్ దీన్ని ఏ విధంగా ఎరేజ్ చేసుకోవాలి మన మైండ్ నుండి అండ్ అలాగే మన 3 నెలల సమయాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, మీకు కొన్ని టిప్స్ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎవరైతే పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నారో ఎండ్ వరకు చూడండి, మీకైతే యూజ్ అవుతుందన్నమాట. వీడియోని లైక్ చేయండి, ఒక 500 లైకులు టార్గెట్. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఇక్కడ నుండి రెగ్యులర్గా 10th వీడియోస్ అయితే రావడం జరుగుతుంది, ఇలానే అయితే వస్తాయన్నమాట. మెయిన్గా ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనకంటూ ఒక టైం టేబుల్ అయితే ఫిక్స్ చేసుకోవాలి, ఒక ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే మనం మార్నింగ్ ఎప్పటి నుండి లెగుస్తున్నాం, ఎప్పుడు పడుకుంటున్నాం, మధ్యలో ఏం చేస్తాం అండ్ అలాగే మనకంటూ మంచి సబ్జెక్టులు ఏమొచ్చు, వీక్ సబ్జెక్టులు ఏంటి, ఇలాగా ఒక షెడ్యూల్ అయితే ప్లాన్ చేసుకోండి మీకంతటా మీరే. అండ్ అలాగే దాని తగ్గట్టు ఫస్ట్ నేను ఇది చేయగలుగుతాను అని మైండ్గా ఫిక్స్ అయ్యి ఉండమాట. చాలామంది ఏమనుకుంటారంటే నేను చేయలేను కదా, నేను ఫెయిల్ అయిపోతా, ఇలా అనుకుంటారు. ఫస్ట్ ఈ నెగిటివ్ థాట్స్ అయితే తీసేయండి. మనకంటూ పాస్ అవుతాం ఇలా అయితే అనుకున్నమాట. అండ్ అలాగే మనకంటూ ఒక గోల్ అయితే ఫిక్స్ చేసుకోవాలి, నేను కన్ఫర్మ్గా పాస్ అవ్వాలి, అది కూడా మంచి మార్కులతోనే పాస్ అవ్వాలి. సో ఇలా అయితే అనుకున్నమాట. అండ్ అలాగే మెయిన్గా మార్నింగ్ అయితే లెగడానికి ట్రై చేయండి. మార్నింగ్ 4:30 నుండి అలవాటు చేసుకోండి అన్నమాట లెగడం. ఎందుకంటే మనం మార్నింగ్ లేచిన తర్వాత మనకంటూ మన బ్రెయిన్లో ఫ్రెష్గా అయితే ఉంటామన్నమాట. అప్పుడు మనం ఏది చదివినా సరే మన మైండ్లోకి అయితే ఈజీగా అయితే ఎక్కుతుందన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మెయిన్గా మీరు రాని సబ్జెక్ట్కి అయితే ఎక్కువ టైం ఇవ్వడానికి అయితే ట్రై చేయండి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మార్నింగ్ మీరు లెగిసిన తర్వాత ఆ సబ్జెక్ట్ తీసి మెయిన్గా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి, లేదంటే చదవండి 1-2 సార్లు. సో మీకు పక్కాగా వస్తుందన్నమాట. మెయిన్గా మీరు ఇప్పటి నుండే బట్టి పట్టడం ఆపేయండి. మీకు పలానా సబ్జెక్ట్ రాకపోతే మీ సార్ని అడగండి, లేదంటే మీ ఫ్రెండ్స్ని అడగండి, లేదంటే మనకి యూట్యూబ్ అని ఒక ప్లాట్ఫామ్ అయితే ఉందన్నమాట. దాని గురించి రీసెర్చ్ చేసి మీకు వచ్చేంత వరకు దాని గురించి తెలుసుకోండి. మెయిన్గా మనం తెలుసుకోవాలన్నమాట. బట్టి పడితే మనకేం రాదు. మన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా మన మైండ్ వచ్చేసరికి ఫ్రీగా రిలాక్స్గా అయితే ఉండాలన్నమాట. అప్పుడే మనకి చదివింది మొత్తం గుర్తయితే రావడం జరుగుతుంది. సో మెయిన్గా మీరు అర్థం చేసుకుంటే మీ బుర్రలో ఎంత చదివినా మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది, ఏది చదివినా తొందరగా క్యాచ్ అయితే చేస్తామన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మెయిన్గా మీరు మార్నింగ్ లేచి ఈ పనులన్నీ చేసుకోవాలన్నమాట. 4:30కి లేగండి. మెయిన్గా మనం ఈ 3 నెలలు ఎంతలా కష్టపడితే మన మార్క్స్ కూడా అంత బాగా రావడం జరుగుతుంది. ఇదొకటే చెప్తున్నా. మీ మార్క్స్ వస్తే మీ ఫ్యూచర్లో కూడా బాగుంటుంది అన్నమాట. మెయిన్గా మీరు మార్నింగ్ లేగండి, మనకంటూ ఒక భయాన్ని అది మర్చిపోండి, ఇదే చెప్తున్నా. అండ్ అలాగే దాని తర్వాత మనకంటూ ఒక లక్ష్యం అయితే పెట్టుకోవాలన్నమాట, మంచి మార్కులు రావాలని. అండ్ అలాగే మెయిన్గా మీరు ప్రాక్టీస్ అయితే ఎక్కువ చేయాలి. మీరు ఎంత చదివిందని ముఖ్యం కాదు, ఎంత ప్రాక్టీస్ చేస్తాం, ఎంత చూడకుండా రాసాం. మీరు పలానా సబ్జెక్టు పలానా 2-3 క్వశ్చన్లు అయినాయి అనుకోండి, చూడకుండా రాయండి 2-3 సార్లు, లేదంటే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మీకు వచ్చేంత వరకు కన్ఫామ్గా మీరు చూడకుండా రాస్తే మనం దాంట్లో చేస్తున్న తప్పులేంటి ఇవన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట. అందుకు చెప్తున్నా. అండ్ అలాగే కరెక్ట్గా వచ్చేంత వరకు దాంట్లో ఉండే మెయిన్ పాయింట్స్ ఏంటి ఇవన్నీ చూసుకోండి. అండ్ అలాగే మెయిన్గా మనకి ప్రీవియస్ పేపర్లు ఉంటాయి కదా, మనకి బయట బుక్ షాప్లో కూడా మనకి బుక్స్ అయితే అమ్ముతారన్నమాట, పీవైక్యూస్ అని. ఇంత ఆల్ ఇన్ వన్ మెటీరియల్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా ఒకసారి తీసుకోండి. ప్రీవియస్ పేపర్లు చేయడం ద్వారా మనకి వచ్చే లాభం ఏంటంటే అసలు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడుగుతారు, మనకంటూ ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఎక్కువ ఏ క్వశ్చన్ రిపీట్ చేశారు ఇది మొత్తం మనకైతే తెలుస్తుందన్నమాట. అందుకు చెప్తున్నాం. సో ప్రీవియస్ పేపర్ కూడా ఎక్కువగా మనమైతే ప్రాక్టీస్ అయితే చేయాలన్నమాట. అండ్ అలాగే మనం వీక్ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మనం మెయిన్గా మార్నింగ్ అయితే లగాలన్నమాట. మెయిన్గా మీకు వచ్చేసరికి చెప్తుంది ఏంటంటే వీక్ సబ్జెక్ట్ మీద ఎక్కువ టైం కేటాయించండి. అండ్ అలాగే మీరు టైంని కూడా మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ అండ్ అలాగే నైట్ ఇలా మనకంటూ ఒక టైం ప్లాన్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకుని డివైడ్ చేసుకోండి. మరీ ఎరగబడి అయితే చదవకండి, కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తే కొంచెం మీరు రిలాక్స్ అవుతారు, మైండ్ కూడా రిలాక్స్ అయితే అవుతుందన్నమాట. మీరు మార్నింగ్ 4:30కి లేచి నైట్ కూడా 9:30లో పడుకుని పోండి. మీకు స్లీప్ టైం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మార్నింగ్ 4:30కి పక్కాగా లేవాలి. మీ మైండ్లో ఒకటే ఉండాలి, నాకు మంచి మార్కులు రావాలి, పాస్ అవ్వాలి,
పక్కగా పాస్ అవ్వాలి అనుకుంటే మీరు మైండ్లో ఎంత గట్టిగా అనుకుంటే మీకు ఆటోమేటిక్గా మీకే లెగిసిపోతారన్నమాట. అలారం కూడా అక్కర్లేదు. 4:30కి మీకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు ఇక్కడ FA1, S7 ఇలా పేపర్స్ అయితే ఉన్నాయి కదా, అన్ని పేపర్స్ తీసి ఎక్కువ క్వశ్చన్లు అడిగారు ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి అన్నమాట. ఇక్కడ నుండి మీకు ప్రతిరోజు ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్క టైం కూడా వేస్ట్ అయితే చేసుకోకండి. ఎవరు వేస్ట్ చేసినా మీకే నష్టం. ప్రతి మార్క్ కూడా లూజ్ అయితే అవుతారు. మనకి కాంపిటీషన్ కూడా చాలా బాగుంటుంది. పేపర్ కూడా కొంచెం టఫ్గా అయితే ఇస్తున్నారన్నమాట. మనం ఎంత గట్టిగా నలుగుతామో ఇక్కడే మన ఫలితాలు కూడా అంత బాగా రావడం జరుగుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ లేవండి, వీక్ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, చదవండి, చూడకుండా రాయండి, మ్యాథ్స్ బట్టి పట్టద్దు, ఫార్ములాస్ కూడా అర్థం చేసుకోండి. సోషల్ అయినా సరే, బయాలజీ అయినా సరే, ఫిజిక్స్ అయినా సరే ఆ కాన్సెప్ట్ ఏంటి మీకు అర్థం కాకపోతే ఫ్రెండ్స్ని అడగండి, సార్ని అడగండి, లేదంటే యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేయండి. దాని గురించి మీకు క్లియర్గా ఎంత విన్నా బుర్రకి ఎక్కకపోతే ఏం అర్థం కాదు. ఒకసారి కళ్ళతో చూస్తే అది ఏం జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏంటి, అది ఎందుకు చేస్తాం, దానివల్ల మనకి ప్రయోజనం ఏంటి, వేరే వాళ్ళకి ప్రయోజనం ఏంటి, దానికి ఫైనల్గా వచ్చే సొల్యూషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే మనకి మైండ్గా ఫోకస్ అయితే అవుతుందన్నమాట. ఈజీగా బుర్రలోకి అయితే ఎక్కుతుంది. ఏం బట్టి పట్టద్దు, ఫ్రీగా వదిలేయండి. మైండ్ని ఫ్రీగా వదిలేసి దాన్ని అర్థం చేసుకుని చదివితే మనకి ఈజీగా రావడం జరుగుతుంది. ఇలా అన్నీ చూసుకున్నామంట. మనకంటే ఒక గోల్ మైండ్లో ఫస్ట్ భయం అయితే తీసండి. ఫస్ట్ ఫుల్ కాన్ఫిడెంట్గా అయితే ఉండాలన్నమాట. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ఎవరైతే నేను మంచి మార్కులు సాధిస్తా అంటే కామెంట్ చేయండి, నాకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయని. అండ్ అలాగే మెయిన్గా మీరు మనకంటూ ఫుల్ కాన్ఫిడెంట్గా అయితే ఉండాలన్నమాట. నెగిటివ్ థాట్స్ అయితే వద్దు. ఫస్ట్ మీరు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండాలంటే ఫస్ట్ మీరు బిజీగా అయితే ఉండాలన్నమాట. బిజీగా ఉంటే నెగిటివ్ ఆలోచన వచ్చే మైండ్ కూడా ఫోకస్ అయితే చేయదు నెగిటివ్ ఆలోచనల మీద. ఫస్ట్ మీరు బిజీ అయితే అయిపోవాలి. మార్నింగ్ లాగండి, చదువుకోండి, గ్యాప్ అవ్వండి, చదువుకోండి, గ్యాప్ అవ్వండి, చదువుకోండి. ఫుల్ చదువు మీద ఉండాలి 3 నెలలు కూడా. ప్రీవియస్ పేపర్లు, టెస్ట్ పేపర్లు, రివిజన్ పేపర్లు, S7 పేపర్లు, FA1 పేపర్లు చదువుకోండి. డయాగ్రామ్ ఏంటి, మనకి బయాలజీలో డయాగ్రామ్ ఇచ్చి ఆ పార్ట్ ఏంటి అని అడుగుతారు, ఇదంతా చూసుకోవాలన్నమాట. అండ్ అలాగే సోషల్ మ్యాప్ పాయింటింగ్ ఏంటి, ఇది ఎక్కడ ఉంది, మనకి గుజరాత్, రాజస్థాన్. సో అండ్ అలాగే వరల్డ్ మ్యాప్ ఏంటి, అండ్ అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాప్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ చూసుకోండి. మ్యాథ్స్, రియల్ నెంబర్స్, సెట్స్, ఇలా ఎక్కువ వెయిటేజ్ ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉందో అది చూసుకోండి. మనకి ప్రీవియస్ పేపర్ రెఫర్ చేయడం వల్ల మనకి లాభం ఏంటంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడుగుతారు, ఏ క్వశ్చన్లు ఎక్కువసార్లు అడిగారు, ఇలా మనకి ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ మనకి చాలా వస్తాయన్నమాట. మనకంటూ మనం బిజీ చేసుకుంటే నెగిటివ్ ఆలోచనలు కూడా మనకైతే రావు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఒకటే విషయం చెప్తున్నా, నెగిటివ్ ఆలోచనలు అయితే మనకైతే రావు అనమాట. సో ఇది మ్యాటర్ అన్నమాట. సో ఇలా చూసుకుంటే 3 నెలలు ఇలా ప్లాన్ చేసుకుంటే మీరు బిజీ అవుతే కనుక మీకు మంచి మార్కులు అయితే రావడం జరుగుతుంది. మనకంటూ ఫ్రెండ్స్ రీల్స్ పంపుకోవడానికి లేదంటే జోకులు వేసుకోవడానికి ఇలా అయితే కాదు. ఫ్రెండ్స్ మనకి ఉన్న నాలెడ్జ్ కూడా షేర్ చేసుకోవాలి. మీకు వచ్చిన నాలెడ్జ్ మీ ఫ్రెండ్కి చెప్పండి, మీ ఫ్రెండ్కి వచ్చింది మీకు చెప్తాడు. ఇలా మనకు ఉన్న టైంని కూడా యూజ్ చేసుకోండి. మీకు సబ్జెక్ట్ కూడా గెయిన్ అవుద్దన్నమాట, అందుకు చెప్తున్నా. సో ఇలా మీరు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు చూడకుండా రాయండి, అప్ చెప్పుకోండి, లేదంటే ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మనకి చెప్పడం మర్చిపోయి, ఎవరైతే పేపర్ చదివే అలవాటు ఉందో ఈ మధ్య ఈనాడు పేపర్ అండ్ అలాగే సాక్షి పేపర్లో 10th క్లాస్ కొన్ని క్వశ్చన్లు అయితే వేస్తారు, అది కూడా చూసుకోండి. మోడల్ పేపర్స్, బ్లూ ప్రింట్స్ ఎక్కువగా రివైజ్ చేయండి, మీరు పక్కాగా పాస్ అవుతారు. మెయిన్గా మీరు సబ్జెక్ట్ వైజ్ అంటే 8 మార్క్స్, 4 మార్క్స్ అండి, 2 మార్క్స్ అండి, ఇలా రావండి అన్నమాట. వెయిటేజ్ ఏ క్వశ్చన్లో ఎక్కువ వెయిటేజ్ ఉందో ఇలా ఇచ్చుకుంటారండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, మీరు పక్కగా పాస్ అవుతారు. 3 నెలలు ఎవరైతే ఏ స్టూడెంట్ అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకొని బిజీ అవుతారో వాళ్ళందరికీ పక్కగా మంచి మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఇదొకటే గుర్తుపెట్టుకోండి అన్నమాట. ఫర్దర్ మీకు ఇలాంటి వీడియోస్ కూడా రావడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి.